తేదీలు చూసే దానం లేకపోతే సమయము నిర్ణయించి చూస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళొచ్చు, ఏ సమయానికి ఏ ఘడికి వెళ్ళొచ్చు అనే కాలాలు చూస్తూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, చాలా మంది ఈ దినమందు భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అదే విధముగా బాప్తిసం పొందారు, రక్షించబడుతున్నారు. అయితే మాత్రము ఈ యొక్క నియామక కాలములు కావచ్చు, అమావాస్య ఉత్సవాలు, అదే విధముగా ఇవన్నీ ఒక ఆచార భరితమైన స్థితిలో అనేకులు మరి ముందు కొనసాగించబడుతూ ఉంటారు. దైవికమైన క్రియలు, విశ్వాస సహితమైన క్రియలు ఉంటాయి. అదే విధముగా మరి ఈ యొక్క తేదీలు చూసే విధానం లేకపోతే సమయము నిర్ణయించి ఆ యొక్క నియామక కాలములు వీటిని చూస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు వెళ్ళొచ్చు, ఎలా వెళ్ళొచ్చు, ఏ సమయానికి ఏ ఘడికి వెళ్ళొచ్చు అనే కాలాలు చూస్తూ ఉంటారు మరి జనము. అయితే ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశంలో ఇవన్నీ కూడా ఆయనకి హేయములు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అవి నాకు బాధాకరములు అంటున్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తుల వారు అంటే మన దేవుడు ఏం చేశారంటే ప్రతి ఒక్క దినమును మనము ఆది కాండమును చూస్తే మంచిదని ఆయన ఏం చేశాడు? ఇచ్చాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. నిర్ణయించాడు, చూశాడు. ఆ దినమంట మంచిది అని చూశాడు. ప్రియమైనోళ్ళరా, ప్రతిదీ చేశాడు, ప్రతిదీ సృష్టించాడు, దాన్ని మంచిది అని చూశాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆదివారం మంచిదేనా, ఆ రోజు మంచిదేనా, లేకపోతే రేపు మంచి రోజేనా, ఎల్లుండి మంచి రోజేనా అనే స్థితిలో మనము గుర్తిరుగుతుంటాం. ఆ స్థితిలో మనం నడుస్తూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇవన్నీ కూడా మనము తలంచకూడదు. ఇట్టి విధముగా ఆచారమైన క్రియల్లో మనము పాలు పొందుకోకూడదు. దైవ చిత్తాన్ని మనము మరి సాధనము చేయాలి, సాధకముగా మార్చుకోవాలి. దేవుని ఉద్దేశములు సఫలపరుచుకోవాలి, దేవుని ఉద్దేశములు చొప్పున మనం నడవాలి. అంతేకాని మరి ఈ నియమ కాలాలను మనం ఎన్నడూ కూడా మరి వెంబడించకూడదు, వాటిని వెంటాడకూడదు. మరి వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని మార్గములో నడవాలనేదే దేవుని ఉద్దేశం. కానీ క్రియలను నీవు విశ్వాసములో చేయకుండా నీతి క్రియలు, న్యాయ క్రియలు, లేకుంటే విశ్వాసమైన క్రియలు, దేవుని యొక్క నిరీక్షణతో ఆ క్రియలు, మరి దేవుని మీద భయభక్తులు, ఇవన్నిటి నువ్వు చేయకుండా వీటి పట్ల ఉద్దేశం ఉంచి ఆ దుష్ట శక్తుల మీద, దయ్యాల మీద, అంతరాల మీద, లేకపోతే లోకానుసారమైన ఈ లౌకిక ఆచారాల మీద దృష్టి ఉంచినప్పుడు దేవుని బాధ పెట్టే వ్యక్తిగా నువ్వు తయారవుతావు. దేవుడు హృదయాన్ని గాయపరిచే వ్యక్తిగా నువ్వు తయారవుతావు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాటిని అసహించుకుంటున్నాడు. కానీ మనము చాలా సార్లు ఏం చేస్తుంటామంటే వీటి చొప్పు నడుస్తుంటాం. ఇవి మనకి కావాలి, ఎందుకంటే అందరూ చేస్తున్నారు, నేను కూడా. వారికి బాగలేదు అనుకో, ఏం చేయాలంటే వాళ్ళని చూడాలంటే వెళ్ళి మమ్మల్ని చూస్తేనే మరి వాళ్ళు మంచోళ్ళు, లేకపోతే మంచోళ్ళు కాదు. ప్రేమికులారా, మరి చూస్తేనే మంచిదేనా? వారి తరపున ప్రార్థించే వాళ్ళు. ప్రేమికులారా, మరి వారికి ఏం పనులు ఉన్నాయో తెలియదు, వారికి ఎలాంటి ప్రాముఖ్యమైన పనులు ఉన్నాయో తెలియదు. కానీ వాళ్ళు రావాలి, వాళ్ళు వస్తేనే మంచిది. వెళ్ళడం మంచిదే, కానీ దేవుడి చిత్తాన్ని కాదని వెళ్తామా? వెళ్ళాం. దేవుడు ఇచ్చిన ధర్మాన్ని నెరవేర్చకుండా వెళ్తాము. చాలా మంది ఎలా చేస్తుంటారు, మీరు కొంతమందిని సందర్శించడానికి వెళ్ళను, ఎందుకంటే దేవుడి చిత్తం అది కాదు. కొన్ని మరి కోరికలు ఉంటాయి, కొన్ని మరి భారభక్తమైన ప్రార్థన విజ్ఞాపనలు ఉంటాయి. వాటన్ని విడిచిపెట్టి అనేకుల కోసం ప్రార్థించడము మానేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకేంటి? అనేకుల కొరకు ప్రార్థించే స్థితి మనకు దేవుడు అప్పగించాడు. సమయం దొరకదు కొన్నిసార్లు.
కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా దగ్గరికి మీరు వెళ్ళాలి, మనుషులు కూడా పెట్టి పంపిస్తున్నారు, ఉన్నారా వారు వెళ్ళారా అని. ప్రియమైన బిడ్డలారా, అందుకోసము మందిరాన్ని కూడా ఎగ్గొట్టేస్తారు. కాబట్టి మరి ఎక్కడ ఎవరిని ఎలా తప్పించాలో దేవుడికి తెలుసు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అదే విధంగా 15వ వచనం మనం చూసినట్లయితే, మీరు మీ చేతిలో చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులో కప్పుకొందును. అర్థమవుతుందా? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ప్రియమైన దేవుళ్ళరా, ఇక్కడ మరి ప్రభు చెప్తున్నాడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మనం చూడక నా కన్నులు కప్పుకోము, ఎందుకంటే మీ ప్రార్థనని వినను. ఇంకొంతమంది ఏం చేస్తుంది, చేతులు చూపించుకుంటుంటారు, నా బ్రతికెట్టుంది, నా రేపటి ఫ్యూచర్ ఏంటి, నా బతుకేంటి, నా జాతకం ఏంటి అని కొంతమంది చేతులు చూపించుకుంటూ ఉంటారు. అదేవిధంగా బళ్ళు అర్పిస్తూ ఉంటారు. కొన్ని అనేకమైన ఈ మాంత్రిక తంత్ర క్రియలలో పొందుతూ ఉంటారు. కానీ వీళ్ళందరినీ చూసి దేవుడు అసహించుకుంటున్నాడు. మీ చేతులు రక్తముతో నిండి అనేది, మిమ్మల్ని కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. మీ దుష్క్రియల్లో మీరు ఉంటున్నారు, ఈ దుష్క్రియలను విడిచిపెట్టండి, వాటి నాకు కనపడకూడదు అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకోండి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. మనిషితో వాదించడానికి ఇష్టపడువాడు దేవుడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుడరా, మరి మనిషితో దేవుడు వాదించాలని చూస్తున్నాడు, కానీ మనము దేవుని ప్రార్థించట్లేదు. అసలు అన్యాయము, దుష్క్రియలు, మరి మేలు చేయడము, ఇవన్నీ కూడా లేవు అసలు. అంత్య దినాల్లో ప్రేమ చల్లారని ప్రభు చెప్పాడు. చాలా మంది అన్యాయంగా మాట్లాడుతున్నారు, అన్యాయంగా నడుస్తున్నారు, అన్యాయంగా తలుస్తున్నారు, అన్యాయంగా వారి క్రియలు ఉంటున్నాయి. అన్యాయపు తలంపులు, దుష్ప్రచారాలు, దుష్క్రియలు